భవానీపురం ఇల్లు కూల్చివేత బాధితులు వైఎస్ జగన్ను కలిశారు. ఈ నెల 3న విజయవాడలో 42 ఇళ్లను కూల్చివేశారు అధికారులు. దీంతో తమకు అన్యాయం జరిగిందంటూ వైఎస్ జగన్ వద్ద గోడు చెప్పుకున్నారు. వాళ్లను ఆప్యాయంగా పలకరించిన జగన్ అండగా ఉంటారని హామీ ఇచ్చారు. అవసరమైన న్యాయ సహాయం చేస్తామని భరోసానిచ్చారు వైఎస్ జగన్. ఎందుకు పేదవారంటే అంత కక్ష ఎందుకు వాళ్ళకి అర్థం కాని పరిస్థితి. ఇంకెవరు కూడా గత్యంతరంలాగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వీరందరూ కోరిక మేరకు వరకు ఆయన్ని తీసుకురావడం జరిగింది. చాలా బాధపడ్డారు జగన్మోహన్ రెడ్డి గారు. కనీసం ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక ఇల్లు కట్టించే పరిస్థితి లేదు, ఉన్న ఇళ్లను కూల్చేస్తాం అనేది చాలా బాధాకరం అని చెప్పి ఆయన వారు ఆవేదన వ్యక్తం చేయడం, తప్పకుండా వారికి కావాల్సిన న్యాయం సపోర్ట్ అడిగారు. వాళ్ళు తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మీకు సపోర్ట్ చేస్తాము, ఏ విధంగా మీకు సహాయం చేయగలుగుతాం ఆ విధంగా అన్ని విధాలా కూడా మీకు మద్దతుగా ఉంటామని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం కూడా జరిగింది. ఒక గంట టైంలో మాది కోర్టులో సుప్రీంకోర్టులో మాది స్టే వస్తుంది, ఆగని 2 గంటలని మా తమ్ముడు కాళ్ళు కూడా పట్టుకున్నాడు సార్. కాళ్ళు పట్టుకున్న భయంకరమైన బూతులు మాట్లాడి వాళ్ళు సిగరెట్లు తాగి ఆ సిగరెట్ల పొగ మా మీద మా మొహాల వదిలి మేము 16 మంది లాయర్లు కూర్చొని ఇలా రాసాము, ఎవ్వరు ఏం చేయలేరు, దీన్ని నీకు దిక్కున్నోడికి చెప్పుకో అని ఇంకా బూతులు మాట్లాడారు సార్. వాళ్ళు మాకు న్యాయం జరగాలని అధికారంలో ఉన్న నాయకుల దగ్గర కూడా వెళ్ళాం సార్. వాళ్ళు ఎవరు మమ్మల్ని స్పందించలేదు. మరి ఈ దినమున మరి మేము జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చాం సార్, మాకు న్యాయం జరిగించండి సార్, మా పరిస్థితి ఇది, మేము పేదవాళ్ళం. డిసెంబర్ 3వ తారీఖు ఈ విధ్వంసం జరిగింది. శ్రీ లక్ష్మీ రామ కోఆపరేటివ్ సొసైటీ వాళ్ళు ఈ విధ్వంసం చేశారు. 42 కుటుంబాలు ఉన్న పళంగా రోడ్డును పడిపోయామండి. కట్టు బట్టలతో ఉన్నామండి. స్టిల్ ఇప్పటికీ కూడా ఇంకా అక్కడే ఆ శిథిలాల మీదే ఉన్నాము. కానీ ప్రభుత్వం వాళ్ళు ఎవ్వరూ కూడాను మమ్మల్ని కనీసం చూడటానికి కూడా రాలేదు. మేము ఎంత పోరాడుతున్నామంటే వెళ్ళని ఆఫీస్ లేదు, ఎక్కని మెట్టు లేదు, కానీ ఎక్కడా కూడా మాకు ఇంతవరకు న్యాయం జరగలేదు. ఇక్కడైనా జగన్ గారిని మా గోడు చెప్పుకొని మాకు న్యాయం చేస్తారని మేము ఇంత దూరం వచ్చాం.